ప్రశ్నించడమే కాదు, పరిష్కారాలు వెతకండి. సవాళ్ళ నుంచి అవకాశాలను ఒడిసిపెట్టండి. జంజీ తరం దేశ పట్ల బాధ్యతను నెరవేర్చాలి. నిత్యం నేర్చుకుంటేనే గెలుస్తారు. ఐఐటీ ఢిల్లీ స్నాతకోత్సవంలో మోదీ. రైట్. ఇక క్వెషన్ చేయడమే కాదు, పరిష్కారాలు కూడా ఎతకాలంటూ కూడా ఈ ఢిల్లీ ఐఐటీ స్నాతకోత్సవంలో పాల్గొనేటువంటి ప్రధాని నరేంద్ర మోడీని అయితే నిన్నైతే మాట్లాడారు. జంజీ తరం దేశం పట్ల బాధ్యతను నెరవేర్చాలని చెప్పి ఆయన చెప్తున్నట్టు తెలిసింది. సవాళ్ళ నుంచి అవకాశాన్ని విడిచిపెట్టాలని, మీరు క్వెషన్ చేయడమే కాదు, దానికి పరిష్కారాన్ని కూడా చూయించాలి, వెతకాలి అని చెప్పి ఆయన చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇవి తెలంగాణకు సంబంధించి. ఇక ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఈనాడు ఎటువంటి కథనాలు వచ్చాయో చూద్దాం. పాఠాలే కాదు, గుణపాఠాలు చెబుతాం. వైకాపాపై నిప్పులు చెరిగిన మెగా డిఎస్సి ఉపాధ్యాయులు. కర్నూలు కొండారెడ్డి బుర్జు సాక్షిగా భారీ నిరసన ప్రదర్శన. అవమానిస్తే ఊరుకం, విమర్శలు చేస్తే ఖబర్దార్. అసత్య ప్రచారంపై పరువు నష్ట దావేశం. ఆత్మగౌరవ ర్యాలీలో ఘాటు హెచ్చరికలు. నిన్న కర్నూలు కొండారెడ్డి బుర్జు సాక్షిగా మెగా డిఎస్సి 2025 ఉపాధ్యాయులు వైకాపా నాయకుల దుష్ప్రచారంపై అయితే నిప్పులు చెరిగినట్టుగా తెలుస్తుంది. ఈ అక్కడ కొండారెడ్డి బ్రిడ్జ్ వద్ద నిరసన ప్రదర్శన అయితే చేశారు. అవమానిస్తే ఊరుకం, విమర్శలు చేస్తే ఖబర్దార్ అని హెచ్చరించినట్టుగా తెలుస్తుంది. అసత్యం ప్రచారాలు ఏవైతే చేశాయో వాటిపైన పరువు నష్టం దావా వేస్తామని చెప్పి చెప్తున్నట్టుగా వాళ్ళు చెప్పారు. నేనైతే కర్నూలులో వైకాపా ఏవైతే దుష్ప్రచారాలు చేశాయో ఉపాధ్యాయులపైన, మెగా డిఎస్ ఉపాధ్యాయులపైన ఘాటుగా స్పందించినట్టుగా తెలుస్తుంది. ఉద్యోగం పోగానే అమెరికాను వీడాల్సిందే. 60 రోజుల గ్రేస్ పీరియడ్ను తొలగించే పనిలో ట్రంప్. ఆఫీస్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్ పరిశీలనలో ప్రతిపాదన. H1B వీసాదారులపై అమెరికా అధ్యక్షుడు మరో బాంబు. చదువు అయిపోగానే తిరిగి వచ్చేస్తాం. 81% భారత విద్యార్థుల మాట. రైట్. ఇక ఇప్పటివరకు అమెరికాకు సంబంధించి చాలా మంది విద్యార్థులు మాస్టర్స్ కోసం మన భారత్ నుంచి అయితే వెళ్తుంటారు. ఆ మాస్టర్స్ చేసేటువంటి సమయంలోనే పార్ట్ టైం కూడా చేసుకుంటూ ఉంటారు. పార్ట్ టైం చేసుకుని ఆ సమయంలోనే అక్కడ ఒక జాబ్ వెతుక్కోవడం, ఆ జాబ్ వెతుకున్న తర్వాత అక్కడే ఏదోలాగా ఉండేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తుంటారు. ఇక డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత ముఖ్యంగా విదేశీ విద్యార్థులు, అందులో ముఖ్యంగా భారత విద్యార్థులపైన ఒక రకమైనటువంటి కక్షను కట్టినట్టుగానైతే మనకు తెలుస్తుంది. ఏదైతే ఈ పార్ట్ టైం చేస్తారో వాళ్ళని ఇమీడియట్‌గా యూనివర్సిటీ నుంచి బయటకు టర్మినేట్ చేయాలని చెప్పి ఆయన ఒక దాన్నైతే తీసుకొచ్చారు. దాంతో పాటు H1B వీసాలో కూడా చాలా వరకు కొన్ని కండిషన్స్ పెడుతూ వచ్చారు. ఇప్పుడు కొత్తగా ఈ ఎవరైతే అమెరికాలో ఉన్నటువంటి ఉద్యోగం చేస్తూ ఉంటారో వాళ్ళకి ఒకవేళ అక్కడ గనుక ఉద్యోగం పోయిందంటే 60 రోజుల గ్రేస్ పీరియడ్ ఉంటుంది. 60 రోజులలో మళ్ళీ వేరే కొత్త ఉద్యోగం పొందితే మాత్రం అక్కడ ఉండి చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఆ గ్రేస్ పీరియడ్‌ని కూడా తీసేసి ఉద్యోగం పోగానే వెంటనే వెళ్ళిపోవాలనేటువంటి నియమాన్ని తేవాలన్నట్టుగా కూడా ఆయన ప్రతిపాదన పెట్టినట్టుగా తెలుస్తుంది. మరి ఇది గనుక వస్తే చాలామంది అక్కడ ఉద్యోగాలు చేసుకునేటువంటి విదేశీయులు అందరూ కూడా తిరిగి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి అయితే వస్తుంది. ఇది చాలా వరకు ఈ H1B వీసా మీద ఉన్న వాళ్ళకి పెద్ద బాంబు లాంటిది మాత్రం చెప్పొచ్చు. అలాగే భారతీయ విద్యార్థులు ఎక్కువ కూడా చదువు కోసం అయితే అక్కడికి వెళ్తూ ఉంటారు. వాళ్ళు అందులో 81% మంది మాత్రం మా చదువు అయిపోగానే మేము వెంటనే తిరిగి వెళ్ళిపోతాం అని చెప్పి చెప్తున్నట్టుగానైతే తెలుస్తుంది. ఆ రెండో జీతం ప్రముఖుల ఇళ్లలో పనివాళ్లకు. ముఖ్య నేతలు, మంత్రులు, ఉన్నతాధికారులలో పనిచేసే వారికి ఇస్తారంటున్న ఉద్యోగ సంఘాలు. ప్రోటోకాల్ ఖర్చులకు వినియోగం. అందుకు నకిలీ ఉద్యోగుల పేర జీతాలు. పెద్ద శాఖల్లోనే జరుగుతుంది. ఆర్థిక శాఖలో అందరికీ తెలుసన్న నాయకులు. ఆధార్ మ్యాపింగ్లో వెల్లడైన నకిలీ ఉద్యోగుల భాగవతం. ఉద్యోగి దొరికితే అతనిపై చర్య. ఉద్యోగి లేకపోతే సంబంధిత విభాగాధిపతి నుంచే డబ్బు రికవరీ. కొందరు ఉద్యోగులు ఒకే ఆధార్ 2 పేర్లతోటి 2 ఉద్యోగాలు చేస్తూ పెద్ద మొత్తంలో 2 జీతాలు తీసుకుంటున్న వ్యవహారం రాష్ట్రంలోనైతే కలకలం రేపింది. ఆ ఉద్యోగ వర్గాల్లో ఇది తీవ్ర చర్చనీయాంశంగానైతే మారింది. అయితే ఈ తరహా మోసాల గురించి ఆర్థిక శాఖకు తెలిసినా కూడా ఆ పాలనాపరమైన అవసరాల రీత్యా చూసి చూడనట్లు పోతుందని చెప్పి వాళ్ళైతే చెప్తున్నారు. ఉద్యోగ సంఘాల నాయకులు చెప్తున్నారు. మంత్రులు, కీలక ప్రజాప్రతినిధులు, ఉన్నత స్థాయి వ్యక్తులు, అధికారుల ఇళ్లలో పనిచేసే సిబ్బంది కోసం ఒకే వ్యక్తికి 2 జీతాలు ఇస్తూ రెండో జీతం మీద మరో వ్యక్తిని అనధికారికంగా నియమించి పనులు చేయించుకుంటున్న అభిప్రాయాలు ఉన్నాయి. ఈ తరహా నియామకాలు పెద్ద శాఖల్లోనే జరుగుతున్నాయని, అక్కడ గుర్తుపట్టడం అంత సులువు కాదంటున్నారు. శుక్రవారం ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఇచ్చిన దాని ప్రకారం ఉద్యోగ సంఘాల నాయకులైతే ఈ రకమైనటువంటి ఆరోపణలైతే చేశారు. ఇంకా ఇది బయటపడ్డ నేపథ్యంలో వీళ్ళంతా ఉన్నది కూడా ఎక్కడ ముఖ్యమైనటువంటి నేతలు, అధికారులలోనే ఒకే వ్యక్తి పేరు మీద, ఒకే ఆధార్ పేరు మీద 2 జీతాలు తీసుకుంటూ ఒకటి ఆ ఉద్యోగికి వెళ్తుంటే, ఇంకొకటి మాత్రం అతని పేరు మీద వేరే ఒక ప్రైవేట్ వ్యక్తిని నియమించుకొని పని చేయించుకుంటున్నట్టుగా నాకు తెలుస్తుంది. ఇంకా ఈ డబ్బును ప్రోటోకాల్ ఖర్చులకు కూడా వినియోగించుకుంటున్నట్టుగా, అందుకు నకిలీ ఉద్యోగాల పేర జీతాలు తీసుకుంటున్నట్టుగానైతే తెలుస్తుంది. పెద్ద శాఖలోనే జరుగుతుందని ఆర్థిక శాఖలో అందరికీ తెలుసంటూ కూడా నాయకులు చెప్తూ ఉన్నారు. ఒకవేళ ఆధార్ మ్యాపింగ్‌లో ఈ విషయాలు
అయితే బయటకు పడ్డాయి. ఈ నగల భాగవతం బయటపడింది. ఒకవేళ ఉద్యోగి దొరికితే అతనిపైన చర్య తీసుకుంటారు. ఉద్యోగులు లేకపోతే సంబంధిత అధికారి దగ్గర నుంచి ఆహ్, ఈ డబ్బునంతా వసూలు చేస్తారని కూడా తెలుస్తోంది. యూపీఐ సేవలు ఉచితమే. వ్యక్తుల మధ్య లావాదేవీలకు ఎలాంటి ఛార్జీలు ఉండవు. ఎండీఆర్ ఛార్జీలు కొన్ని వ్యాపార లావాదేవీలకి కేంద్ర ప్రభుత్వం స్పష్టత. యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు ఉండవు ఫోన్‌పే. ఏవైతే యూపీఐ సేవల పైన డబ్బులు వసూలు చేస్తారని చెప్పి ఏదైతే సామాజిక మాధ్యమాల్లో వార్తలు వచ్చాయో దానిపైన కేంద్రం అలాగే ఫోన్‌పే కూడా స్పష్టత ఇచ్చినట్టుగానైతే తెలుస్తుంది. యూపీఐ సేవలన్నీ ఉచితమే. ఏదైతే పర్సన్ టు పర్సన్ ఏవైతే ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయో అవన్నీ ఉచితమే కానీ ఏవైతే బిజినెస్‌కి సంబంధించిన లావాదేవీలు ఉంటాయో వాటిపైన ఆహ్ ఎండీఆర్ ఛార్జీలు కొన్ని ఉంటాయని చెప్పి ఫోన్‌పే అయితే స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం కూడా స్పష్టం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక యూపీఐ పైన లావాదేవీలపైన ఎటువంటి ఛార్జీలు ఉండవంటూ కూడా ఫోన్‌పే కూడా తన ప్రకటన అయితే చేసింది. అద్దెకు బాయ్ ఫ్రెండ్ అమ్మాయిలు జాగ్రత్త. గంట కాఫీ మీట్‌కు 499, 10 గంటల తోడుకు 4999. షాపింగ్, సినిమా, పెళ్లిలకు తోడుగా వచ్చేందుకు రెడీ. సోషల్ మీడియాలో ప్రకటనలు. అందమైన కుర్రాలు కాదు ఏఐ మాయ. సిపి సజ్జనార్ హెచ్చరిక. రైట్ ఇక అద్దెకు బాయ్ ఫ్రెండ్ అమ్మాయిలు జాగ్రత్త అంటూ కూడా ఆహ్, ఒక ఏదైతే సోషల్ మీడియాలో ఇప్పుడు ఏఐ పేరుతోటి జరుగుతున్నటువంటి ఒక స్కామ్ గురించి సిపి సజ్జనార్ అయితే వెల్లడించారు. గంట కాఫీ మీట్‌కు రూ. 500 అలాగే 10 గంటల తోడుకు రూ. 5,000 అన్నట్టుగా ప్రకటనలైతే వస్తున్నాయి. అలాగే షాపింగ్, సినిమా, పెళ్లిలకు తోడుకు వచ్చేందుకు కూడా ఆహ్, రెడీ అంటూ కూడా ప్రకటనలు రిలీజ్ చేస్తున్నారు. సోషల్ మీడియా ప్రకటనలు రిలీజ్ చేస్తున్నారు. అవన్నీ నిజం కాదు. ఫేక్ ఏఐ ప్రకటనలు. వాటిని నమ్మొద్దంటూ కూడా సిపి సజ్జనార్ చెప్పినట్టుగా తెలుస్తుంది. విశ్రాంతి పుష్కరమే. రిటైర్మెంట్ తర్వాత పురుషుల ఆయుర్దాయం 12.6 ఏళ్లే. భారత్‌లో 60 ఏళ్లకు రిటైర్ అయ్యాక సగటున 8.5 ఏళ్లే. ప్రపంచంలో పురుషుల సగటు రిటైర్మెంట్ వయసు 64.2. 35 దేశాలు నిర్వహించిన సర్వేల్లో వెల్లడి. ఇక ఎవరైతే 30-40 సంవత్సరాలు తమ తమ ఉద్యోగాల్లో కష్టపడి రిటైర్మెంట్ అయిన తర్వాత ఆ యొక్క విశ్రాంతి జీవితాన్ని ప్రశాంతంగా బతుకుదామని చెప్పి గడుపుదామనుకున్న ఎవరైతే అనుకుంటున్నారో అటువంటి రిటైర్మెంట్ అయిన తర్వాత బతికేటువంటి పురుషుల ఆయుర్దాయం 12.6 ఏళ్లుగానే ఉంది. భారత్‌లో 8.5 సంవత్సరాలు మాత్రమే రిటైర్ అయిన తర్వాత 8.5 సంవత్సరాలు మాత్రమే ఆ పురుషులు బతుకుతున్నారని చెప్పి ఆ 35 దేశాలు నిర్వహించిన సర్వేలో వెల్లడైనట్టుగా తెలుస్తుంది. సంక్షేమ పండుగ 15 ఆగస్టు నుంచి మరింత మందికి పథకాలు. మరో 2.25 లక్షల మందికి పింఛన్లు. కొత్తగా 4 లక్షల ఇళ్లకు ఉచిత విద్యుత్. 5 లక్షల మందికి సిలిండర్ సబ్సిడీలు. అదే రోజు సనత్ నగర్ టీమ్స్ ప్రారంభం. గిగ్ వర్కర్ల చట్టం అమలుకు శ్రీకారం. గాంధీ సరోవర్ ఫ్యూచర్ సిటీ పైన దృష్టి. ఇందిరమ్మ టవర్లకు వచ్చే నెలలో శంకుస్థాపన. 15 నుంచి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ. సంగారెడ్డిలో ప్రారంభించనున్న సీఎం. ఇక ఆగస్టు 15 నుంచి రాష్ట్రంలో మరిన్ని సంక్షేమ పథకాలు అమల్లోకి వస్తాయంటూ ఒక కథనం అయితే చూస్తున్నాం. దాదాపు 2,25,000 మందికి కొత్త పింఛన్లు ఇవ్వనున్నట్టుగా తెలుస్తుంది. అలాగే 4 లక్షల మందికి ఇళ్లకు ఉచిత విద్యుత్ కనెక్షన్లు కూడా ఇవ్వనున్నట్టుగా తెలుస్తుంది. అలాగే 5 లక్షల మందికి సబ్సిడీ మీద సిలిండర్లు ఇవ్వనున్నట్టుగా, అలాగే గిగ్ వర్కర్ల కోసం ఎవరైతే ఈ ఫుడ్ డెలివరీలు చేస్తూ ఉంటారో ఆ గిగ్ వర్కర్ల కోసం కూడా చట్టాన్ని అమలు చేయడానికి కూడా శ్రీకారం చుట్టనున్నట్టుగా తెలుస్తుంది. ఇక అదే రోజు కూడా సనత్ నగర్ టీమ్స్‌ను కూడా ప్రారంభించనున్నట్టుగానైతే తెలుస్తుంది.